నమస్తే. ఆయుర్వేద అద్భుతాల కార్యక్రమానికి స్వాగతం. ఆయుర్వేదం అనేది ఒక పెద్ద ఏమంటారు చాలా పాతదైన ఇప్పటికీ కూడా ఒక వ్యాలిడ్ సైన్స్ అండి. అంటే అది పాతదైంది కదా అని చెప్పేసి ఇప్పుడు ఎలా యూజ్ అవుతుంది అని చాలామంది అనుకుంటారు. కానీ అప్పుడు రాసినా కూడా ఇప్పుడు కూడా అంటే ఈ జనరేషన్లో కూడా ఈ టైంలో కూడా అదే అంతే వ్యాలిడ్. ఆయుర్వేదం అనేది ఓన్లీ ఔషధం మాత్రమే కాకుండా జీవన శైలి గురించి అంటే మన ఆహార విధానం కానీ విహార విధానం ఎలా ఉండాలి, ఎలా తినాలి, ఎలా ఉండాలి అనే దాని గురించి ఒక టోటల్గా అంటే సంపూర్ణమైన ఒక టోటల్ అడ్వైజరీ అనమాట ఆయుర్వేదం అనేది. ఆయుహు వేద అంటే మన లైఫ్ది ఒక వేదం అనమాట ఈ ఆయుర్వేదం. సో ఇలాంటి ఆయుర్వేదం నుంచి ఒక మంచి ఆయుర్వేద అద్భుతాన్ని నేను మీ గురించి ఈరోజు తీసుకొచ్చాను. అది మన తిమ్మిర్ల కోసం. ఈ మధ్యకాలం చాలామంది తిమ్మిర్లతో బాధపడుతున్నారు. అది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అంటే చిన్నపిల్లలకి చాలా వరకు తిమ్మిర్లు అనేది రాకూడదు, అయినా కూడా ఈ మధ్య సఫర్ అవుతున్నారు. పెద్దవాళ్ళలో అయితే చాలా కామన్, ఎస్పెషలీ విమెన్లో అంటే నిలబడి పనిచేసే వాళ్ళలో కానీ లేదంటే ఆడవాళ్ళలో బాగా ఏమంటారు ఫిజికల్ యాక్టివిటీ ఎవరైతే చేస్తున్నారు కదా వాళ్ళకు కూడా ఈ తిమ్మిర్లు వస్తున్నాయి. తిమ్మిర్ రాగానే ఒక రకమైన వీక్నెస్ రావడము, కాళ్ళు అలా ఏదో మొద్దుబారినట్టు అనిపించడము, చేతులు అలా పడుకోగానే మొద్దుబారిపోయి తిమ్మిర్లు వచ్చినట్టు ఒక ఫీలింగ్ రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట ఈ తిమ్మిర్లో. సో ఇలాంటి తిమ్మిర్ల కోసం ఒక చాలా మంచి ఒక ఆయుర్వేద అద్భుతాన్ని నేను మీ గురించి తీసుకొచ్చాను. సో దానికి కావాల్సిన పదార్థాలు నేను మీకు చూపిస్తాను. దీంట్లో మనకి అశ్వగంధ ఇంకా కపికచ్చు చూర్ణం కావాలన్నమాట. ఇది అశ్వగంధ, ఇది కపికచ్చు చూర్ణం. అశ్వగంధ అనేది అందరు వినే ఉంటారు ఈ పాటికి, అంటే అశ్వగంధ గురించి తెలియని మనిషే లేడు అనుకుంటా, ఎందుకంటే అశ్వగంధ చాలా కామన్గా అందరూ వాడేస్తున్నారు. సో అశ్వగంధ అనేది అశ్వగంధ అంటే అజగంధ అని కూడా అంటారు. అంత హార్స్ పవర్ అంటే ఇలాంటి అశ్వగంధ చూర్ణాన్ని ఎప్పుడైతే మనం తీసుకుంటాం కదా అంత అంటే ఒక మన ఏమంటారు హార్స్కి ఉన్నంత పవర్ మనిషికి వస్తుంది. ఇంకోటి కపికచ్చు చూర్ణం అంటే దులగొండి అంటారనమాట దీన్ని. కపి కచ్చు అంటే కపి అంటే మనకి మంకీ, కచ్చు అంటే దురద అంటే మంకీకి దురద వచ్చిన తర్వాత ఎలా అయితే అది పరిగెడుతూ ఉంటుంది కదా, సో ఈ కపికచ్చు గింజల్ని కానీ ఆ పాడ్స్ని కానీ మనం ముట్టుకుంటే అలా దురద వచ్చేస్తుంది. సో కానీ ఇలాంటి ఈ ప్లాంట్ నుంచి వచ్చిన ఈ గింజలతో చేసే ఈ చూర్ణం అనమాట కపికచ్చు చూర్ణం. సో ఈ రెండు ఇంగ్రీడియంట్స్తో ఈరోజు మనం ఈ ఆయుర్వేద అద్భుతాన్ని ఒక మంచి చిట్కాని నేను ఈరోజు మీకు చూపించబోతున్నాను. సో దీని గురించి ఈ రెండు పౌడర్స్ మనకు కావాలి. సో దీంట్లో ఏంటంటే ఇవి ఈక్వల్ క్వాంటిటీలో మనం తీసుకుంటామండి. అంటే ఒక మనకి 1 monthకి కావాల్సినది ఎంత అంటే జస్ట్ ఒక 50 grams అశ్వగంధ చూర్ణం అనుకోండి, దాంట్లో ఈక్వల్ క్వాంటిటీలో కపికచ్చు చూర్ణం ఒక 50 grams మనం తీసుకోవాలి. జస్ట్ డెమో కోసం అని చెప్పేసి నేను తక్కువ క్వాంటిటీలో చూపిస్తున్నాను, కానీ మీరు మెజర్ చేసి 50 grams అలా మిక్స్ చేసుకోవాలి. సో ఇది అశ్వగంధ చూర్ణం, దీన్ని మనం ఇలా బౌల్లో వేసుకోవాలి మిక్సింగ్ కోసం అని చెప్పేసి. అలాగే కపికచ్చు చూర్ణం దీంట్లో నేను వేస్తున్నాను ఇప్పుడు సేమ్ క్వాంటిటీ ఈక్వల్ క్వాంటిటీలో. దీన్ని చక్కగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ కపికచ్చు చూర్ణాన్ని ఇంకా అశ్వగంధ చూర్ణాన్ని చక్కగా మిక్స్ చేసేసి కంపల్సరీ మనం దీన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో వేసుకోవాలండి. ఎందుకంటే దీంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఒక్కొక్కసారి మనం అలా ఓపెన్గా పెట్టేస్తే అంటే దాంట్లో ఏదైనా పడే భయం ఉంటుంది. అలాగే దాంట్లో ఉండే ఏవైతే స్ట్రాంగ్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయి కదా, వాలటైల్ ఆయిల్స్ కూడా దీంట్లో కూడా ఉంటాయి, అవి ఎగిరిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇలా మనం మిక్సీ చేసిన తర్వాత దాన్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మనం వేసుకుందాము. ఇది శాంపిల్ కాబట్టి కొంచెం తక్కువ క్వాంటిటీలో నేను ఇక్కడ చేశాను. మనకి కపికచ్చు చూర్ణం ఇంకా అశ్వగంధ చూర్ణం ఈజీగా ఏ ఆయుర్వేదిక్ షాప్లో అయినా మనకు దొరుకుతుంది. లేదు మీరు గింజలు తీసుకొచ్చి అంటే కపికచ్చు గింజలు తీసుకొచ్చి అలాగే అశ్వగంధవి మనం దాని యూసేజ్ పార్ట్ ఏంటంటే వేర్లు అనమాట, అవి తీసుకొచ్చి మనం గ్రైండ్ కూడా చేసుకోవచ్చు. మనకు ఒకవేళ అథెంటిక్గా షాప్లో ఎలా ఉంటుందని డౌట్ ఉంటే మనం ఆ ఇంగ్రీడియంట్స్ని తీసుకొచ్చి చక్కగా డ్రై చేసేసి అలా మనం గ్రైండ్ చేసి ఒక బాటిల్లో ఇలా కంటైనర్లో వేసి పెట్టుకుంటే
అది ఆల్మోస్ట్ ఒక 6 మంత్స్ వరకు దీని షెల్ఫ్ లైఫ్ బాగుంటుందండి. చూర్ణాలని మనం ఒక 6 నెలల వరకు అలా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది మనం ఈరోజు రెడీ చేసుకున్న ఇది కపికచ్చు ఇంకా అశ్వగంధ చూర్ణం అనమాట. చాలా మంచి ఒక ఆయుర్వేద అద్భుతమైన ఒక ఔషధి తిమ్మిర్ల కోసం. సో చూశారు కదండి మన ఈ ఆయుర్వేద అద్భుతాన్ని, ఈ చిట్కాని తిమ్మిర్ల కోసం ఏదైతే నేను ఈరోజు మీకు చిట్కా చెప్పాను కదా. సో ఇలా మనం ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకున్నాము. దీన్ని వాడాల్సిన విధానం నేను మీకు ఇప్పుడు చెప్తాను. చాలా వరకు ఇది పాలతో పాటు తీసుకుంటే ఎక్కువ ఎఫెక్టివ్ ఉంటుంది. కానీ పాలు పడని వాళ్ళు దీన్ని వాటర్తో కూడా అంటే నీళ్ళతో పాటు కూడా తీసుకోవచ్చు. గోరువెచ్చటి నీళ్ళలో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. సో దీని డోసేజ్ ఏంటంటే 2 to 3 grams. అంటే పెద్దవాళ్ళకి అబౌట్ 20-30 years ఉన్న వాళ్ళు, ఇంకా పెద్దవాళ్ళు ఎవరైతే తీసుకుంటున్నారు కదా, 2 to 3 grams పర్ డోస్. అంటే మార్నింగ్ ఒకసారి, నైట్ ఒకసారి, ఇది 2 పూటలు తీసుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ ఒక హాఫ్ చెంచా వరకు మనం ఈ పౌడర్ తీసుకోవచ్చు. నేను మీకు చూపిస్తున్నాను కదా, ఒక హాఫ్ చెంచా వరకు మనం ఈ పౌడర్ని ఒక డోస్కి తీసుకోవచ్చు అనమాట. ఇలా తీసుకొని మనం దీన్ని పాలలో కలిపేసి చక్కగా, కొంచెం టైం పడుతుంది దీన్ని మనం చక్కగా దీన్ని మిక్స్ చేసుకోవాలి. చాలామంది దీన్ని బాయిల్ చేసి కూడా తీసుకుంటారు, కానీ అంత బాయిల్ చేసి ఓపిక లేకపోతే ఇలా మనం మిక్స్ చేసి పాలతో పాటు కూడా తీసుకోవచ్చు. మార్నింగ్ ఒకసారి ఎంప్టీ స్టమక్లో వీలైనంత వరకు, ఏదైనా తినక ముందు లేదంటే తిన్న తర్వాత ఒక గంట తర్వాత కనుక మనం ఇది తీసుకున్నాం అనుకోండి, దీని డోసేజ్ బాగుంటుంది. ఎందుకంటే పాలు కదా, పాలు మనం ఇమీడియట్గా తిన్న తర్వాత తీసుకుంటే డైజెషన్ ఇష్యూస్ రావచ్చు. దానివల్ల మనం ఎంప్టీ స్టమక్లో అంటే ఏమీ తినకుండా ఒక గంట సేపు ఎప్పుడైతే టమీ ఎంప్టీ ఉంటుంది కదా, ఆ టైంలో మనం ఇది తీసుకోవాలన్నమాట. గోరువెచ్చటి పాలలో తీసుకుంటే నీట్గా మిక్స్ అవుతుందన్నమాట. సో ఇది పాలలో ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పాలు తాగలేను అన్న వాళ్ళు దీన్ని నీళ్ళలో తీసుకోవచ్చు. చాలామంది డయాబెటిక్ పేషెంట్స్ ఉంటారు, అలాంటి వాళ్ళు ప్రిఫరబుల్గా వాటర్లో కూడా తీసుకోవచ్చు. ఇది మన 2 to 3 grams ఆఫ్ పౌడర్ ఇలా గోరువెచ్చటి నీళ్ళలో చక్కగా మిక్స్ చేసుకొని, మిక్స్ అయ్యాక దీన్ని మార్నింగ్, ఈవినింగ్ అలా తీసుకోవాలి. పడుకునేటప్పుడు ఒకసారి, లేవంగానే ఒకసారి ఎంప్టీ స్టమక్లో అలా తీసుకోవాలన్నమాట. సో చూసారు కదండి ఈ చిట్కా ఈరోజు. అంటే బ్రహ్మాండమైన చిట్కా. తిమ్మిర్లు వచ్చే వాళ్ళు, తిమ్మిరితో పడే వాళ్ళలో అందరిలో ఈ చిట్కా అంటే జెంట్స్ కానీ లేడీస్ కానీ అందరిలో ఇది మనం అద్భుతంగా మనం వాడచ్చు. వాడి చూసి మీకే తెలుస్తుంది. ఒక నెల రోజుల పాటు మీరు కనుక ఈ పౌడర్ని ఇలా నేను చెప్పిన విధానంలో మార్నింగ్, ఈవినింగ్ 2 పూటలు వాడారనుకోండి, ఖచ్చితంగా ఈ తిమ్మిర్లతో బాధపడే వాళ్ళు ఈజీగా రిజల్ట్స్ పొందొచ్చు అనమాట. మనం ఈ ప్రిపరేషన్ చూసాం కదా, వాటర్తో కానీ, పాలతో కానీ, గోరువెచ్చ పాలలో కానీ, గోరువెచ్చటి నీళ్ళలో కానీ 2 పూటలు మనం ఇది వాడాలి. సో దీంట్లో ఈ అశ్వగంధాలో, కపికచ్చులో చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అంటే ఎస్పెషలీ కపికచ్చు అంటే దులగొండి అని చాలామంది అంటే జనరల్గా దాన్ని వాడక భాషలో అంటారనమాట. ఈ పొడిలో ఎల్-డోపా అనేది ఒక పౌడర్ ఉంటుందండి. దిస్ ఎల్-డోపా ఈజ్ అ ప్రికర్సర్ ఫర్ డోపామిన్. అంటే చాలామంది జనాల్లో అంటే ఈ పార్కిన్సన్స్ కానీ, ఆల్జిమర్స్ కానీ, అంటే అలా మతిమరుపు రావడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, ఆ కండిషన్లో కూడా ఈ మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది. సో ఈ తిమ్మిర్లు రావడానికి కారణాలు ఏంటి అనే దాని గురించి నేను మీకు ఒక చిన్న అంటే షార్ట్లో చెప్తాను. ఎస్పెషలీ డయాబెటిక్ పేషెంట్స్ అంటే మధుమేహంతో సఫర్ అయిన వాళ్ళు ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత వాళ్ళ నరాలు అంటే కొంచెం ఏమంటారు డయాబెటిక్ న్యూరోపతి, నెఫ్రోపతి అలాంటి సిమ్టమ్స్ ఉన్నాయన్నమాట. అంటే న్యూరోపతి జరిగినప్పుడు ఈ తిమ్మెర్లు చాలా ఎక్కువ వస్తాయి. అంటే ఏ మెడిసిన్ వాడినా, ఏది చేసినా దాంట్లో పెద్దగా రిజల్ట్ రాదనమాట. కానీ ఈ మన ప్రిపరేషన్ ఏదైతే ఉంది కదా, అంటే అశ్వగంధ ఇంకా కపికచ్చుతో ఏదైతే మనం పౌడర్ రెడీ చేసాం కదా, ఇది ఇలాంటి తిమ్మిర్లో అంటే నరాలకి బలం ఇచ్చి అప్పుడు ఈ తిమ్మిర్లు తగ్గుస్తుంది అనమాట. సో డయాబెటిక్ పేషెంట్స్ సేఫ్గా ఈ పౌడర్ రెగ్యులర్గా తీసుకోవచ్చు. మిల్క్తో ఇబ్బంది అనిపించిన వాళ్ళు అంటే కంట్రోల్లో లేదు, మిల్క్ తీసుకుంటే ఇబ్బంది పడుతున్నారు అన్న వాళ్ళు వాటర్లో తీసుకుంటే కూడా అంతే మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు ఇది మనం వాడాం కదా, సో దీని గురించి కొన్ని వివరాలు అంటే ఎలాంటి జాగ్రత్తలు మనం పడాలి, చేయాల్సినవి ఏంటి, చేయకూడనివి ఏంటి, దాని గురించి కొన్ని వివరాలు నేను మీకు చెప్తాను. చేయాల్సింది ఏంటంటే పౌడర్ మనం 6 months కంటే ఎక్కువ పాతగా ఉన్న పౌడర్ని మనం వాడకూడదు. దాన్ని రెగ్యులర్గా ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో మాత్రమే సేవ్ చేసుకోవాలి. రూమ్ టెంపరేచర్లో పెట్టుకోవాలి. అంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేదు. సో వీలైనంత వరకు ఇది గోరువెచ్చటి పాలతో కానీ, గోరువెచ్చటి నీళ్ళతో కానీ తీసుకోవాలి. డోసేజ్ కూడా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు జస్ట్ ఒక 1 gram తీసుకున్నారనుకోండి, పెద్ద రిజల్ట్ రాదు. అదే 5 grams 10 grams అంటే డోసేజ్ ఎప్పుడు కూడా మారకూడదు.
ఏ ఔషధమైనా కానివ్వండి, అది మన ఆయుర్వేదం కానీ, అలోపతి కానీ ఏ సిస్టమ్‌లో కూడా డోసేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే అది ఎంత క్వాంటిటీలో తీసుకుంటే మనకి సైడ్ ఎఫెక్ట్ లేకుండా బెనిఫిట్స్, మాక్సిమం బెనిఫిట్స్ ఏంటంటే ఈ పౌడర్‌లో మనం ఒక 3 గ్రామ్స్ మాక్సిమం 2-3 గ్రామ్స్ వరకి 2 పూటలు అంటే టోటల్ ఇన్ అ డే 6 గ్రామ్స్ వరకు ఈ పౌడర్ మన బాడీలో వెళ్ళొచ్చు. సో, అలా మనం ఇది రెగ్యులర్‌గా తీసుకోవాలి. పిల్లల్లో కూడా బలం కోసం ఇది మనం వాడొచ్చు. అంటే పిల్లలకి పెద్ద తిమ్మిర్ల ఇష్యూ రాదు కాబట్టి ఇది పిల్లలకి మనం పెద్ద అడ్వైస్ ఏం చెయ్యము. కానీ ఒకవేళ వాళ్ళ అంటే ఎనర్జీ లెవెల్స్ కానీ, లేదంటే మేధ్య రసాయనం కానీ, అంటే టు మేక్ దెమ్ మోర్ ఇంటెలిజెంట్, మతిమరుపు ఉన్న వాళ్ళ పేషెంట్స్‌లో గానీ, పిల్లల్లో మనం ఇది ఇవ్వచ్చు. కానీ పెద్దవాళ్ళలో మెయిన్ ఈ తిమ్మిర్ల ప్రాబ్లమ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అది లేడీస్ కానివ్వండి, జెంట్స్ కానివ్వండి, ఎవరైనా ఇది రెగ్యులర్‌గా మనం వాడొచ్చనమాట. సో, చూసారు కదండీ ఈ చిట్కాని. అంటే మనం ఈరోజు కప్పికచ్చు ఇంకా అశ్వగంధతో ఈ ఆయుర్వేదిక్ అద్భుతమైన ఒక ఔషధి తయారు చేశాం కదా! ఇది అద్భుతంగా పనిచేస్తుంది. ఈ తిమ్మిర్లతో బాధపడే వాళ్ళు, డయాబెటిక్ పేషెంట్స్ తిమ్మిర్లతో రెగ్యులర్‌గా బాధపడుతుంటారు కదా! సో, ఈ రెగ్యులర్ యూసేజ్‌తో ఈ బాధతో మీరు ముక్తి పొందొచ్చు. సో, మరిన్ని ఇంకా ఆయుర్వేద అద్భుతాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.